కృష్ణ ఆ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి ఆత్మస్వరూపాన్ని గురించి వివరించి చెప్పారు. అంటే ఆత్మ పరిమాణం ఎంత ఉంటుంది? ఒక వెంట్రుక కొసని 10,000 సార్లు కట్ చేస్తే ఎంత సూక్ష్మంగా ఉంటుందో ఆత్మ పరిమాణం కూడా అంత చిన్నగా. అందుకనే దాన్ని ఒక స్పార్క్ లాగా అంటున్నాం. ఎక్కడ ఏ మైక్రోస్కోప్లు టెలిస్కోప్లతో ఆత్మను చూడలేమన్నమాట. సో డాక్టర్లు సైంటిస్టులు కూడా ఒప్పుకునేది ఏంటి అంటే బాడీలో అంటే ఈ 7 ఇయర్స్కి ఒకసారి ఈ బ్లడ్ సెల్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత డాక్టర్లు ఎప్పుడు కూడా సర్జరీ చేసినప్పుడు ఆత్మను చూడలేదు అని చెప్తాను. హార్ట్ వరకే చూస్తుంది. ఈ విషయాన్ని కూడా కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది చైతన్య రూపకంగా శరీరం అంతా వ్యాపించి ఉన్న ఆత్మను గురించి తెలుసుకోవాలి అని ఆత్మ సంబంధించిన జ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు చూద్దాము. 18th శ్లోకము. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. ఇక్కడ ఏమంటున్నారు? అంతవంత ఇమే దేహ, భౌతిక శరీరం అనేటటువంటిది అంతం కావడానికే అది నిర్దేశించబడింది అన్నమాట. అంటే ట్రాన్స్లేషన్ చూద్దాము. నాశం లేనటువంటి అపారమైనట్టి శాశ్వతమైనట్టి అయిన జీవాత్మ దేహము తప్పకుండా నశిస్తుంది. అంటే ఇక్కడ దేన్ని నశించేటటువంటిది అని చెప్తున్నారు? ఈ దేహం గురించి, భౌతిక శరీరాన్ని గురించి. శాశ్వతమైనటువంటి జీవాత్మ కాకుండా జీవాత్మ ఉన్నటువంటి దేహం నశించిపోతుంది అని చెప్తున్నారు. అందుకని యుద్ధం చేయాలి, యుద్ధము చేస్తే రాలి అని చెప్తున్నారు. ఇక్కడ భౌతిక దేహము అనేది స్వభావరీత్యా నశించే స్వభావంతో ఉంటుంది. అంటే దానికి ఒక టైం ఉంటుందన్నమాట. ఇంత అవధి అనేసి. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఒకప్పటి యుగాల గురించి చెప్పుకుంటే సత్యయుగం అంటే కృతయుగం అంటారు. అప్పుడు 1,00,000 సంవత్సరాలు జీవించేవాళ్ళు, అంత ఆయుష్ ఉండేది. దాని తర్వాత త్రేతాయుగం వచ్చాక అది 10,000 సంవత్సరాలు అయింది. దాని తర్వాత ద్వాపరయుగం వచ్చేసరికి 1000 సంవత్సరాలు అయింది. కలియుగంలో 100 సంవత్సరాలు. కానీ క్రమక్రమంగా అన్నీ బుద్ధి జ్ఞానము అన్నీ ఎలా క్షీణించిపోతున్నాయో, ఈవెన్ మంచితనము మంచి గుణాలు అన్నీ కూడా రోజు రోజుకి పతనమైపోతున్నాయి అన్నమాట. అలాగే మన ఆయుష్ కూడా 100 సంవత్సరాలు బతికి తీరుతారు అని ఎవరు చెప్పలేదు. మ్యాక్సిమం 100 years. లేదు వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు ఇంకా బతుకున్నారు, వాళ్ళకి 100 దాటిపోయాయి, 100 పాతికి వచ్చాయి అంటే కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి, ఎగ్జంప్షనల్ కేసెస్. కానీ మామూలుగా తీసుకుంటే ఇక్కడ ఈ కలియుగంలో 100 సంవత్సరాల ఆయుషే ఉంటుంది. అంటే వాళ్ళు అందరూ 100 సంవత్సరాలు బ్రతుకుతారా? ఒక్కొక్కరు ఇంకా చాలా అర్లీ ఏజ్లోనే, ఇంకా చైల్డ్హుడ్లో ఉండగానే చనిపోవచ్చు. కొంతమంది మిడిల్ ఏజ్లో ఉండొచ్చు, కొంతమంది ఓల్డ్ ఏజ్ వరకు ఉండొచ్చు. బట్ 100 years బతకడం అనేది చాలా చాలా తక్కువ అనమాట. ఇంకా పోను అసలు ఇప్పటికే 50 years అయిపోయాయి అంటే ఇంకా ఏదో టైం దగ్గర పడింది అనుకోవాల్సి వస్తుంది. అంటే మనకు అంతుబట్టని జబ్బులు, ఈ వాతావరణము, వీటన్నిటిలో మనం సహజీవనం చేస్తూ ఉండటం వలన రోజు రోజుకి ఆరోగ్యము అది దిగజారిపోతుంది. అలాగే ఆయుష్ కూడా తగ్గిపోతుంది. సో అందుకని ఎప్పుడైనా సరే అది వెంటనే అయినా నశించిపోవచ్చు, లేదు 100 years తర్వాత అయినా నశించిపోవచ్చు. జస్ట్ టైం డిఫరెన్స్ అంతే. టైం అంతే. దీన్ని పర్మనెంట్గా ఉంచుకునే దానికి అవకాశం లేదు. ఈ భౌతిక ప్రపంచంలో ఏది పర్మనెంట్గా ఉంచుకోవడానికి లేదు. అసలు ఏది ఉంచుకోవడం ఏంటి? భౌతిక ప్రపంచమే ఉండదు పర్మనెంట్గా.
మరి ఇటువంటి టెంపరరీ భౌతిక ప్రపంచంలో ఉంటూ పర్మనెన్స్ కోసం ఎట్లా మనం ట్రై చేయాలి? ఉండదు. మన చేతిలో పని కాదు. అసలు సాధ్యమయ్యే పని కూడా కాదండి. సో, అట్లా కానీ ఈ ఆత్మని మరి మరణమైతే తప్పదు. మర్త్యలోకము అంటాం కదా! మరణించడానికే మనం ఉద్దేశించబడ్డామనమాట. పుట్టుట, గిట్టుట, బరువు ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా! ఎవరైనా సరే జన్మ తీసుకున్న తర్వాత మరణించక తప్పదు. కొంచెం అటు ఇటు కొన్ని సంవత్సరాలు తేడా కావచ్చు, నెలలు కావచ్చు. మొత్తానికి అందరూ కూడా మరణించాల్సిందే. కానీ మరి ఈ ఆత్మ ఉందే లాస్ట్ శ్లోకంలో చెప్పుకున్నట్లు అసలు ఆత్మ ఎక్కడుందో కూడా ఎవరికీ అర్థం కాదు. ఆత్మ ఉనికి ఎక్కడైనా ఉందంటే ఇప్పుడు మనం అన్నీ చెప్పగలం కదా! మన బ్రెయిన్ ఎక్కడుంది, హార్ట్ ఎక్కడుంది, మన లంగ్స్ ఎక్కడున్నాయి ఇవన్నీ చెప్పగలం. కానీ మనలోనే ఉన్న ఆత్మ ఫలానా చోట ఉంది అని చెప్పలేము. బట్ భగవంతుడు చెప్పాడు నేను హృదయంలో ఉంటాను. మరి ఇద్దరు ఒకే బ్రాంచ్‌లో ఉండే పక్షుల్లాగా ఉంటారు అంటే ఆత్మ కూడా హృదయంలో ఉంటుంది పరమాత్మతో కలిసి అని కూడా ఆలోచించొచ్చు. కానీ దాన్ని మనం అనుభవం ఎలా అవుతున్నాము? మనకు అనుభవము మనము ఆత్మ అనేది సెపరేట్‌గా ఉంది బాడీకి అనేది ఎలా తెలుస్తుంది అంటే బాడీలో ఉన్న చేంజెస్ నుంచి. బాడీకి స్పర్శ జ్ఞానం ఉండడం గానీ, బాడీ గ్రోత్ అవ్వడం గానీ, బాడీ ద్వారా ఫీలింగ్స్ రావడం గానీ, ఇవన్నీ గూడా ఆత్మ అనే ఆ చైతన్యం ద్వారానే కలుగుతుంటాయి. సో, ఆత్మ చైతన్య రూపంగా శరీరమంతా ఉంటుంది. శరీరమంతా వ్యాపించే ఉంటుంది. మరి అది ఎవరికీ కనపడదు, మనకు కనపడదు అంటే ఇంక దానికి ఒక ఎనిమీసు దాన్ని పట్టుకొని చంపడానికి ఎవరో వస్తారు అని భయపడాల్సిన అవసరమే ఉండదు. అందుకని అసలు అంత అటువంటి సూక్ష్మమైన ఆత్మ దాన్ని ఎవరు కొలవలేరు అని చెప్తున్నారు ఆత్మ. ఏది ఇది తెలీదు ఈ విషయం గురించి ఏమో అలా ఉండొచ్చేమో అలాంటి ఊహాగానాలు పనికిరావు. శాస్త్రబద్ధంగా ఉన్నప్పుడు శాస్త్రము కంప్లీట్‌గా అథెంటిక్ అయినటువంటి విషయాలన్నీ చెప్తుంది. మనకు నమ్మశక్యం కాకపోవచ్చు. చాలా సార్లు ఇది ఎగ్జాజరేషన్ అని లేదు తర్వాత ఇవన్నీ ఎందుకు వీటిల్ని మైథాలజీ కింద వేసేస్తారు అంటే మన లెవెల్‌కి, మన ఆలోచనలకి మనం దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. మనకు దాన్ని అర్థం చేసుకునేంతటి కెపాసిటీ లేదు. అందువలన ఏమనుకుంటున్నాము లేదు ఇవన్నీ ఏదో కవి కల్పనలుగా ఉన్నాయి. ఊహాగానాలు చేసి రాశారు. ఇది ఏమంటారు మైథాలజీ అంటే ఇంకా కల్పితమైనటువంటి అనేసి నిర్ణయానికి వచ్చేస్తారనమాట. కానీ అన్నీ చెప్తున్నారు. భగవంతుడి జీవన అవధి ఎంతుంది చెప్పినట్లే ఏ యుగంలో అందరూ అప్పుడు ఎన్ని సంవత్సరాలు బతికేవాళ్ళు తర్వాత ఎలా తగ్గిపోతూ వచ్చింది. ఒక యుగానికి మధ్య ధర్మానికి ఏ విధంగా అక్షయం అంటే 4 పాదాలతో ధర్మం నడిచేది అన్నప్పుడు చెప్తారు. కానీ ఒక్కొక్క కాలు వచ్చింది. సో అట్లా ఏదైనా సరే మనము ప్రొటెక్టర్స్ అంటాం కదా! ప్రొటెక్టర్స్ అంటే రక్షించేవాళ్ళు. ఎవరినెవరు రక్షిస్తారు? ఓకే. జబ్బు చేసింది పేషెంట్‌ని డాక్టర్ రక్షిస్తారు అనుకున్నాం. కానీ పిల్లలున్నారు. పిల్లల్ని కంపల్సరీ పేరెంట్స్ రక్షిస్తారు కదా! ఎంతవరకు రక్షించగలరు? పర్మనెంట్‌గా ఎవరు ఎవరిని కాపాడే అవకాశం లేదు. ఎవరి చేతుల్లోనూ కూడా ఉంది. సో, ఆ విధంగా ఎప్పుడు మనం ఎంత అనుకున్నా కూడా అంటే నేను ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు జీవితంలో ఎటువంటి కొదువ లేదు. నాకన్నీ ఉన్నాయి. నేను బాగా సంపాదించాను. లైఫ్‌లో స్థిరపడ్డాను. నాకు నేమ్, ఫేమ్ అన్నీ ఉన్నాయి. నాకు బంధువులందరూ ఉన్నారు. ఇలా ఎన్ని చెప్పుకున్నా కూడా ఈ లైఫ్ ఇలాగే ఉంటాను అంటే కుదరదు. అది టైం అయిపోయింది. పద పద అనేస్తుందనమాట. చెప్పాను కదా! రెంటెడ్ హౌస్‌లో ఉండడం. సో, రెంట్ హౌస్‌లో ఎంతకాలం ఉన్నా కూడా ఓనర్ వచ్చి బయలుదేరు అంటే మనం బయలుదేరాలి. ఆ విధంగా అంటే ఎలా చూసినా కూడా ఇప్పుడు అర్జునుడు శోకిస్తున్నాడు కాబట్టి ఇన్ని రకాలుగా చెప్తున్నాడు కృష్ణుడు. నువ్వు ఏ విధంగా తీసుకున్నా కూడా ఎలా చూసినా కూడా అసలు నువ్వు ఇంత ఇలా దుఃఖపడడానికి కారణమే లేదు అంటున్నాడు. కర్మానుసారంగా ఈ
మనం ఆత్మను అందుకే ఊరికే జస్ట్ ఒక అణురూపంగా అంటున్నాము. అంతకంటే కూడా చిన్నది అయినా కూడా అణు పరిమాణంలో ఉన్నటువంటి ఆత్మ ఇన్ని దేహాలను పొందుతుంది. ఒకే దేహంలో ఒకే ఆత్మ ఉండడం కాదు. ఎన్ని ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ వాళ్ళ కర్మలు బట్టి, వాళ్ళ వాళ్ళ కోరికలను బట్టి ఆ దేహాలన్నీ మారుతూనే ఉన్నాయి. వాటిల్ని అంటే మనం ఎప్పుడైనా దేన్ని పాటించాలి అంటే రిలీజియస్ ప్రిన్సిపల్స్, ధర్మ నియమాలు వీటిని తప్పకుండా ఆచరించాలి. వాళ్ళు ఎంత గొప్పోళ్ళు కావచ్చు, లేదు ఎంత అల్పులు కావచ్చు. ఏమీ అసలు వాళ్ళని ఐడెంటిఫై చేసేలాంటి పొజిషన్‌లో కూడా లేకుండా ఎక్కడో ఉన్న ఇన్‌సిగ్నిఫికెంట్‌గా బతుకుతున్న వాళ్ళు కావచ్చు. లేదు చాలా ఫేమస్‌గా ఉండి, చాలా గొప్ప వీటిలో సెలబ్రిటీస్‌గా ఉండేవాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే మొత్తానికి ఈ రిలీజియస్ ప్రిన్సిపల్స్‌ని తప్పకుండా సో ఇక్కడ ఏం చెప్తున్నారు? పరంజ్యోతి జీవుడు పరంజ్యోతి అంశ కావటం వలన భగవంతుడి గురించి అన్ని పరం 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 అని చెప్తారన్నాం కదా. ఆ, ఏం చెప్తాము? పరబ్రహ్మ అంటాము, పరమాత్మ అంటాము, పరమేశ్వరుడు అంటాము. శివుడిని పరమేశ్వరుడు అంటారు, కానీ పరమ ఈశ్వరుడు ఎవరు అంటే అదేవిధంగా ఆయన నుంచి వస్తున్నటువంటి ఆ కాంతి కూడా పరంజ్యోతి, ఆ జ్యోతిలో ఉన్నటువంటి అంశం అన్నమాట జీవుడు. అందుకే వేదాంత సూత్రాల్లో ఏం చెప్తారు? భగవంతుని జ్యోతి స్వరూపుడు అంటారు. అటువంటి భగవంతుడిలో ఉన్నటువంటి అంశాలు కావటం వలన అసలు మనకు ఇప్పుడు సన్లైట్ లేదనుకోండి, మనం ఏమీ చేసుకోలేము. మనం ఫోన్లో ఎవరికే ఏదో క్యాండిలో లైట్ పెట్టుకొని మిగిలినవన్నీ కూడా చేసేసుకుందామంటే ఏదీ కుదరదు. ఏవి పెరగవు, ఏది మనకు పంటలు పండవు, ఏవి పండవు అవసరమైనటువంటి సూర్యకాంతి లేకపోతే. ఆ వేడి, ఆ ఉష్ణము కావాలి. అన్ని శరీరాలకు, మానవ శరీరాలకే కాదు, అన్నిటికీ ఈవెన్ మనం తీసుకునే గ్రైన్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అన్నిటికీ కూడా కావాలి. సో ఆ సూర్యకాంతి లేకపోతే ఈ జగత్తులో ఇంకేది కూడా పోషణ అనేది జరగదన్నమాట. అదేవిధంగా ఈ ఆత్మ కాంతి అనేది ఉందే ఈ దేహాన్ని పోషిస్తుంది. మనం చెప్పాం కదా చైతన్య రూపంగా ఉంటుంది అని. అంటే దాని ద్వారానే మనము ఒక రూపంగా అనుకున్నటువంటి దేహాన్ని కనీసం అప్పుడైనా కూడా ఈ దేహం నాది కాదు అని ఎన్నోసార్లు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరో చనిపోయినప్పుడు కావచ్చు, ఫ్రెండ్స్ ఎవరో సడన్గా చనిపోయారంట అని చెప్పినప్పుడు కావచ్చు. మనకి చూడడానికి వెళ్తే ఎలా ఉంటుంది? ఎంతవరకు ఎవరు మన ఫ్రెండో, ఎవరు మన ఫ్యామిలీ మెంబరో వాళ్ళు అక్కడే ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళిపోయాడు అని మనం బాధపడుతుంటాం. అప్పుడు అనుభవం అవుతుంది. ఇంతవరకు ఇక్కడే ఉన్నా, ఎవరితో ఉన్నాను నేను, ఎవరు నా ఫ్రెండ్? ఆ ఫ్రెండ్ నా కళ్ళ ముందు ఉన్నా కూడా అతను కాదు, వెళ్ళిపోయాడు అనుకుంటున్నాను. ఈ దేహానికి పరంగా ఇంకోటి ఉంది అనేటువంటి విషయము అర్థమవుతుందన్నమాట. అంతా ఏంటంటే శ్మశానం వరకు వెళ్తే వైరాగ్యం అన్నమాట. అంతా అన్నీ అయిపోయాక అది కాలిపోవడము, పూడ్చిపెట్టడము జరిగిన తర్వాత ఏముంది ఈ దేహం అంటే ఇంతే, అది మూనాళ్ళ ముచ్చటగా ఉంటే దానికోసం మనం ఇంత తాపత్రయపడుతున్నాము, ఇవన్నీ వచ్చేస్తాయి. శ్మశానం దాటి బయట వచ్చారంటే ఇంకంతే, స్నానం చేసేసుకుని ఇంక మళ్ళీ దగ్గర వర్క్లోకి వెళ్ళిపోతారు. శ్మశాన వైరాగ్యం. అలాగే ప్రసూతి వైరాగ్యం కూడా చెప్తుంది. ప్రసూతి అనేటటువంటిది నిజంగా స్త్రీలకు ఇంకో జన్మ. అటువంటి బాధను అనుభవించాలి. అప్పుడు అనిపిస్తుంది అన్నమాట వాడికి, అబ్బా వద్దు భగవంతుడా ఈసారి ఎలాగో అయిపోయిందంటే చాలు అని. కానీ ఆగుతారా? లేదు కదా, మళ్ళీ ఇంకో బిడ్డ కావాలి, మళ్ళీ ఆ ప్రసవ వేదాన్ని అనుభవించడానికి సిద్ధపడతారు. ప్రసూతి వైరాగ్యం. ఇలాగా మన వైరాగ్యాలంతా ఇట్లా ఉంటాయి అన్నమాట. అంటే నిజంగా ఆ డిటాచ్మెంట్ కలగడం లేదు. డిటాచ్మెంట్ అనేది నిజంగా వచ్చింది అంటే ఇంకా మనం దానికి అనుగుణంగా మన ప్రవర్తన ఉంటుంది. ఆ విధంగా ఎందువల్ల మనము దేహము డీకంపోజ్ అవుతుంది కదంటే, ఒక రోజు 2 రోజులు పెట్టారంటే, ఇప్పుడంటే ఆ హాస్పిటల్లో పెట్టేస్తున్నారు బాడీని, ఎవరైనా రావాలి అంటే చూడడానికి. కానీ అప్పట్లో అటువంటిదేమి ఉండేది కాదు. ఈవెన్ వాళ్ళని దీనికి తీసుకెళ్ళినప్పుడు పాతి పెడతారు కదా, అప్పుడు కూడా ఎంత
ఆ సాల్టు, తర్వాత ఈ కర్పూరము ఇవన్నీ వేసి పూడుస్తారనమాట. కుళ్ళిపోవడం. కుళ్ళిపోవడం అనేటటువంటిది ఇంక శవమయ్యాక ఎలాగో కుళ్ళిపోతుంది గదా! అంటే అన్నీ తినేస్తాయన్నమాట. పిందులన్నీ బాడీని. ఇంకేమి ఆ బోన్స్ మాత్రం ఉంటుంది అస్థిపంజరం మాత్రం. అది కాల్చేసామంటే అది మొత్తంగా కాలిపోతుంది. అస్థికలు మాత్రమే మిగిలుంటాయి. సో, అట్లాగా మనకు ఎంత ప్రియమైన వాళ్ళైనా సరే, వాళ్ళు మనకెంత దగ్గర వాళ్ళైనా సరే, మనకు ఇంక వాళ్ళు లేకపోతే బతకలేము అనుకుంటున్నటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఇంకెప్పుడు తీసేస్తారంట? ఎప్పుడంట కర్మ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అడుగుతారు. ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళకి గూడా చాలా ఆహ్, ఏమంటాం చేదు నిజంలాగా అన్నమాట. వాస్తవం అనేటటువంటిది. అందుకే ఇంకా తీయడానికి ఎవరో రావాలి, ఇంకా రాలేదే, మరి ఇంకెప్పుడు తీసేది? ఇంకన్నీ అక్కడక్కడ ఉన్నాయి గదా! మళ్ళీ ఇవన్నీ అంటే ఎలా అయిపోతుందంటే, ఇంకా దాన్ని జస్ట్ ఒక మ్యాటర్‌గా చూస్తారు. అంటే కళ్ళకి కనపడేటటువంటి ఆ దేహము ఇంక ఉంచుకుందాము, ఇక్కడే ఉంచుకుందాము. నాకు చాలా ప్రియమైనది గదా! నాకు చాలా ప్రియమైన వాళ్ళు గదా! నేనెలా బతికేది వాళ్ళు లేకుండా అనేసి ఇంట్లోనే ఉంచుకుంటారు ఎవరైనా? ఉంచుకోరు. అప్పట్లో ఎలా సహగమనాలు చేసేవాళ్ళంటే స్త్రీలు భర్తలతో పాటు వాళ్ళకి ఆహ్, ఆ జీవితం భర్త లేకుండా ఇంకా జీవితం గడపడం కంటే వాళ్ళతో కలిసి మరణించడం మేలు అని. ఆ విధంగా వాళ్ళు వాలంటరీగా పతివ్రతలన్నమాట చేసేవాళ్ళు. తర్వాత అది ఒక ఏదో సంప్రదాయం ప్రకారం సహగమనం చేయాలి అనేసి బలవంతంగా ఆ నిప్పులే పోసేయడం లాంటివి జరిగేది. అవన్నీ అబాలిష్ చేసేసారు. అయినా గూడా కొన్ని చోట్ల ఇంకా ఇప్పుడు గూడా ఈ సహగమనం గురించిన వార్తలొస్తున్నాయి. అంటే ఏది కూడా మనము ఆ రినౌన్స్‌మెంట్ అనేది ఎప్పుడొస్తుంది అంటే, ఆ దేహంలో ఉన్న వ్యక్తిని గురించి మనం ఆలోచించి. ఉత్తి దేహాన్ని ఆలోచిస్తే దేహంతోనే మన రిలేషన్ అనేది జరగదండి. సో, అందుకని 2 రోజులయిందంటే అది కుళ్ళిపోతుంది. దాన్ని బట్టయినా మనం అర్థం చేసుకోవాలి గదా! ఓహ్! ఇన్ని రోజులు దాంట్లో ఒక సోల్ ఉండడం వలన సోల్ కాకపోయినా పోనీ సోల్ అని అధికంగా చెప్పకపోవచ్చు. అది కాకపోయినా గూడా దాంట్లో ఒక చైతన్యం ఉంది. ఒక కాంతి ఉంది. ఇప్పుడేం లేదు. నిస్తేజమైపోయింది బాడీ. కానీ ఎవరు ఏం చేసినా కూడా దానికి ఏమి బాధ కలగదు. ఊరికే అలా ముట్టితేనో, ఎవరైనా ఒక వెంట్రుకలు అలా ఆగితేనో ఎంత పెయిన్ అబ్బా! అనేస్తాం అప్పుడే. ఇప్పుడు ఏం చేసినా కదలకుండా అలా పడుంది బాడీ. అలా ఎలా ఉంటుంది? స్థూల పదార్థం కాబట్టే కదా! మ్యాటర్ కాబట్టి. చలనం లేదు. సో, ఇవన్నీ చూస్తున్నప్పుడు అర్థం చేసుకోవాలనమాట. ఓహ్! ఇంతే ఇంకా. ఎంతకాలమున్నా నేను దీన్నెంత పోషించినా, దీనికి ఎన్ని అలంకారాలు చేసినా గూడా, ఇది శాశ్వతంగా అయితే ఉండదు. ఈరోజు వీళ్ళైంది, రేపు నేనవుతాను. ఇది తప్పదు. తప్పనిసరిగా ఏమంటారు? మృత్యు సర్వహరశ్చాహం. అన్నిటిని మృత్యువుతో ఇంక అన్నీ అయిపోయాయన్నమాట. ఫినిష్ అంతే. ఇంక ఫ్యామిలీ లేదు, ఇల్లు లేవు, ప్రాపర్టీ లేదు, ఏదీ లేదు. అయిపోయింది. సర్వహరశ్చాహం. అందుకే కృష్ణుడు చెప్తాడు, నేను అహం కాలోస్మి అంటాడు. కాలరూపంగా ఎప్పుడైతే భగవంతుడిలాగా మన తండ్రిలాగా మన ప్రభువులాగా గుర్తించలేరో అట్లాంటి వాళ్ళు చివరిలో ఏం చేస్తారు? కాలరూపంగా, మృత్యు రూపంగా భగవంతుడిని సో, అట్లాగా దేహానికి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు. కానీ మనం ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే, దేహంతోనే మనం మళ్ళీ ఆ పని చేయాలి. ఇలా చెప్తారు, ముళ్ళును ముళ్ళుతో తీయాలి అంటారు కదా! ముళ్ళు గుచ్చుకుంది. దాన్ని తీయాలంటే ఇంకో ముళ్ళుతోటి ఓకే. పిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికి దాంతో గుచ్చి తీస్తారు. అట్లాగే ఈ దేహం మనకు శాపమే. ఈ దేహం వల్ల అన్నీ గూడా మనకు సుఖాలే కాదు. సుఖాలన్నీ సుఖంగానే ఉంటాము అంటే ఎవరికీ ఈ దేహం వదిలేసేదానికి ఇష్టం ఉండదు. కానీ ఎన్ని కష్టాలు, ఎన్ని క్లేశాలు దేహానికి, మనసుకి ఎన్ని రకాలైనటువంటి ఛాలెంజెస్ ఇవన్నీ గూడా ఫేస్ చేస్తున్నాం. ఎవరికైనా గూడా ఎన్నో సార్లు అబ్బా! ఏం జీవితంరా బాబు! ఇంతకంటే
లేకపోతే వెళ్ళిపోవడం నయంగా ఉంటుంది అని అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తాము నాకు తెలియదు. కానీ దాని గురించి అసలు భగవద్గీత చదివామంటే దీంట్లో సమాధానాలు దొరకని ప్రశ్న అంటూ ఏది ఉండదు. అన్నిటికీ మనకున్నటువంటి సకల సందేహాలకు సమాధానము భగవద్గీత. సో ఆ విధంగా ఈ దేహపరమైనటువంటి ఆ, ప్రయోజనాల కోసము విద్యుక్త ధర్మాలని వదిలేయకూడదు. సో దేహంతోనే ఇప్పుడు ధర్మం నశించిపోతుంది అంటే దేహం నశించిపోతుంది, ఇది ఎలాగో నశించిపోతే ఇంకా దీంతో మళ్ళీ అవి ఇవి అని ఎందుకు చేయడం, శ్రమయోగి కేవలం మీరే చెప్తున్నారు కదా. సో ఏం పని చేయకుండా ఊరికే కూర్చుంటాను అనడానికి లేదు. ఇక్కడ నీవెవరో, నువ్వు దేనికి సంబంధించి ఉన్నావు, దానికి సంబంధించిన పని తప్పకుండా చేయాలి. అది ధర్మాచరణ అంటే. అందుకే స్వధర్మాన్ని పాటించాలి. ఎవరు ఏ ధర్మాన్ని పాటించాల్సిందో ఆ ధర్మాన్ని తప్పకుండా పాటించి తీరాలన్నమాట. అందుకని నువ్వెవరు? క్షత్రియుడు, వీరుడు. అందువల్ల నువ్వు యుద్ధము